జూలై 3వ తేదీన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కడప స్టీల్ ప్లాంట్ యొక్క నిర్మాణ పనులను ప్రారంభించబోతున్నారు. తెలుగుదేశం పార్టీ అంటే కేవలం మాటలతో కాదు, చేతలతో ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి ఈరోజు రాయలసీమ అంటే వెనుకబడిన ప్రాంతం అనే ఒక ముద్ర చెరపడానికి, రాయలసీమలో ఉన్న ప్రజలు రాయల్ గా బ్రతికేలాగా, రాయలసీమను రతనాల సీమగా మార్చేలాగా, ఈరోజు రాయలసీమను ఒక హార్టికల్చర్ హబ్గా, ఎలక్ట్రానిక్ హబ్గా, అట్లాగే పరిశ్రమల హబ్గా తీర్చిదిద్దడానికి అడుగులు వేస్తున్నాం మన ప్రభుత్వం. ఇందులో భాగంగా కడప స్టీల్ ప్లాంట్ యొక్క నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో, నేను మళ్ళీ నిర్మాణ పనులు అని ఎందుకు చెప్తున్నానంటే, మనకందరికీ గుర్తుందో లేదు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకసారి ప్రారంభోత్సవం అని శంకుస్థాపన చేసి టెంకాయ కొట్టి, మళ్ళీ ఎన్నికలకు ఒక 2 నెలల ముందు శంకుస్థాపన మళ్ళీ చేయడము, అట్లాగే అక్కడ ఒక కాంపౌండ్ వాల్ కూడా కట్టకుండా ఈరోజు రాయలసీమ స్టీల్ ప్లాంట్ అనేది మేమే తీసుకొచ్చాము అంటుంటే చాలా వింతగా ఉంది. ఎందుకంటే వీళ్ళందరికీ ఒక మాట గుర్తు చేయాలి. మొట్టమొదటిసారిగా ఈ మన కడప స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దానికి శంకుస్థాపన చేసింది 27 డిసెంబర్ 2018న ఆనాడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని నేను గుర్తు చేస్తున్నాను. అట్లాగే ఈ కడప స్టీల్ ప్లాంట్ అనేది కేవలం ఒక పరిశ్రమ కాదు, ఇది రాయలసీమ ప్రజల యొక్క ఆత్మగౌరవం. ఇది ఎంతో మంది, వేలాది మంది యువత యొక్క భవిష్యత్తు, అట్లాగే వేలాది మంది కుటుంబాలకు ఒక ఆశ. ఇలాంటి కడప స్టీల్ ప్లాంట్ అనేది ఈరోజు నిర్మాణ పనులు జరుగుతూ ఉంటే మన వైఎస్ఆర్సీపీ గొడ్డలి పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడుతూ ఉంటే సిగ్గుపడాలి. ఎందుకంటే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక ప్రారంభోత్సవం జరిగినా, ఏదైనా డెవలప్మెంట్ వర్క్ జరిగినా సరే అది నా వల్లే, గూగుల్ గొప్ప నాదే, లేదంటే భోగాపురం నవభోగాలు నావే, లేదంటే వెలుగొండ వెలుగులు నావే అని చెప్పుకుంటూ కాలం సాగుతుంది. ఇలాంటి సమయంలో అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ప్రారంభోత్సవానికి శంకుస్థాపనకు చాలా డిఫరెన్స్ ఉంది. ఇది కేవలము ఒక కాంక్రీట్ వాలే కాదు, కాంక్రీట్ బిల్డింగే కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నిర్మాణానికి కావలసిన విద్యుత్, లేదంటే నీటి సరఫరా, రోడ్లు ఇవన్నీ కూడా చూసుకుంటూ ప్రారంభోత్సవం చేస్తున్నారు అంటే ఇది తెలుగుదేశం పార్టీ మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పట్టుదల అని నేనైతే చెప్పగలుగుతాను. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను రాయలసీమ బిడ్డను, నేను రాయలసీమ నుండే వచ్చాను, నేను రాయలసీమకు చాలా అభివృద్ధి చేశాను అని మాట్లాడుతున్నారు. ఒకటే ప్రశ్న, మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమలో ఏం అభివృద్ధి చేశారు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు కడప స్టీల్ ప్లాంట్ అనేది రాయలసీమ ప్రజల ఆత్మగౌరవం. ఆనాడు మీరు అన్నారు, నేను ఉద్యోగాలు తీసుకొస్తాను, వేలాది ఉద్యోగాలు తీసుకొస్తా, కడప స్టీల్ ప్లాంట్ ని పూర్తి చేస్తా అన్నారు. కానీ కనీసం కాంపౌండ్ వాల్ కూడా కట్టకుండా ప్రజలను మోసం చేశారు అని నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తూ ఉంది. మొట్టమొదటి రోజు నుండి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ అన్న కానీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు దాదాపు 800 కంపెనీలు ఈరోజు మన రాష్ట్రంలో వచ్చాయి. ఈరోజు దేశంలోనే 25% పెట్టుబడులు మన రాష్ట్రంలో ఉన్నాయంటే మన రాష్ట్రం ముఖ్యమంత్రి గారి యొక్క పట్టుదల, లేకపోతే లోకేష్ అన్న యొక్క పట్టుదల అని నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఈరోజు కడప స్టీల్ ప్లాంట్ అంటేనే రాయలసీమకు అంకితం చేసిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని నేను తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.